నిన్న జరిగిన WPL మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. భారీ స్కోరు అయినా సరే మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ నిర్ణయిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ జట్టులో జార్జియా 43 పరుగులు, భారత్ 36 పరుగులతో చెలరేగి ఆడారు. అలాగే కనిక 35, బెత్ 33 పరుగులతో రాణించడంతో గుజరాత్ పటిష్ట స్థితిలో నిలబడింది. 193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ విధ్వంసకర ఇన్నింగ్స్ తో విజృంభించింది. హర్మన్ ప్రీత్ కేవలం 43 బంతులలోనే 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 71 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. ఆమెకు తోడుగా అమన్ జోత్ కౌర్ 40 పరుగులు, నికోలా 38 పరుగులతో కీలక ఇన్నింగ్ ఆడారు. దీంతో ముంబై ఇండియన్స్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే కేవలం 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. WPL చరిత్రలో ముంబైకి ఇదే అత్యధిక లక్ష్య ఛేదన కావడం విశేషం. ఈ అద్భుత విజయంతో ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో 2వ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మరి రేపాడబోయే మ్యాచ్ లో కూడా హర్మన్ ఇలానే చెలరేగుతుందా అనేది కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.